ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్ బార్ గంట బజావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లైనెక్స్లో భాగంగా సాంబా సర్వర్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, దాని గురించి మనం పూర్తిగా నేర్చుకోబోతున్నాం. లైనెక్స్కి సంబంధించిన మీరు ఏ వీడియో కానీ, మీరు లైనెక్స్కి సంబంధించిన ఏది కానీ నేర్చుకోవాలనుకున్నా కానీ మన ఛానల్కి వచ్చేసింది www.youtube.com/7wheels. 7wheels అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఇక్కడ ఛానల్ నుంచి మనకు ప్లేలిస్ట్ ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లైనెక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు ముందు వచ్చే వీడియోస్ కానీ ప్రీవియస్గా చేసిన వీడియోస్ కానీ మీరు దానిపైన క్లిక్ చేసి నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో మనము నేర్చుకోబోయేది ఏంటంటే లైనెక్స్లో సాంబా సర్వర్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. చూడండి, దానికన్నా ముందుగా మనకు సాంబా సర్వర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ సిస్టమ్ వచ్చేసి లైనెక్స్ సిస్టమ్. లైనెక్స్ సెంటోస్ సిస్టమ్. ఈ సెంటోస్ 7. ఈ సెంటోస్ సిస్టంలో నేను ఒక ఫైల్ని షేర్ చేస్తే విండోస్ సిస్టమ్ నుంచి ఫైల్ని యాక్సెస్ చేసుకోవాల్సి ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకోబోతున్నాం. చూడండి, దానికోసమే యూజ్ చేసేదే సాంబా సర్వర్. సాంబా సర్వర్ని యూజ్ చేసి మనము 2 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మధ్యలో ఫైల్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు అన్నమాట. సాంబా సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే దానికోసం వచ్చేసి ఇన్స్టాల్ స్పేస్ SAMBA స్టార్ అని టైప్ చేస్తే మనకు సాంబాకి సంబంధించిన ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను రూట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను సుడో కానీ యూజర్ కానీ ఏం టైప్ చేయట్లేదు. మీరు రూట్లో ఉంటే డైరెక్ట్ కమాండ్ కొట్టేసేయండి. ఒకవేళ రూట్లో లేకపోతే సుడో స్పేస్ ఇన్స్టాల్ సాంబా స్టార్ అని కొట్టేసేయండి. దానికన్నా ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ సిస్టమ్కి ఇంటర్నెట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ వైర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కనెక్ట్ అని కొట్టండి. ఇది ఎనేబుల్లో లేకపోతే మనకు సిస్టమ్ ఎప్పుడైతే రీస్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్నెట్ వస్తుంది లేదా కన్ఫర్మ్గా తెలుసుకుంటే ఇక్కడ అప్లికేషన్స్కి వెళ్ళి ఫైర్ఫాక్స్ గూగుల్ ఓపెన్ చేసి చూడండి. లేకపోతే పింగ్ టైప్ చేయండి. పింగ్ స్పేస్ google.comని పింగ్ చేసి చూడండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను సాంబా సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. స్పేస్ ఇన్స్టాల్ సాంబా స్టార్ అంటే కొడితే మనకు సాంబాకి సంబంధించిన సర్వర్ అనేది సాంబా సర్వర్స్ ప్యాకేజెస్ అనేవి మనకు ఇన్స్టాలేషన్ అనేవి అయిపోతుంది. ఇక్కడ ఇన్స్టాల్డ్ ఇలా అన్నీ చూస్తుంది. ఎక్కడన్నా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి SR/No అని ఆప్షన్ అడుగుతుంది. మీరు 34 MB ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అదని అడుగుతుంది. ఎస్ కొట్టేసి ఎంటర్ కొట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ ప్యాకేజెస్ అనేవి మనకు ఇన్స్టాలేషన్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చెక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ అని చూస్తే మనకు సాంబా సర్వర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. తర్వాత వచ్చేసి క్లియర్. ఇక్కడ వచ్చేసి మనము ఏం చేయాలంటే సిస్టమ్ CTL ఎనేబుల్ SMB. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ CTL ఎనేబుల్ SMB అని టైప్ చేయడం ఎందుకు అంటే చూడండి, ఎనేబుల్ SMB అంటే మనకు సాంబా సర్వర్కి సంబంధించిన సర్వీస్ అన్నమాట. ఈ సర్వీస్ని మనం ఎనేబుల్ చేస్తున్నాం. ఎందుకు ఎనేబుల్ చేస్తున్నామో చూడండి, ఎప్పుడైతే మనం సిస్టమ్ రీస్టార్ట్ చేసినప్పుడు బూట్ ప్రాసెస్ ద్వారా మనకు ఈ సర్వర్ SMB సర్వీస్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా మనకు సాంబా సర్వర్ అనేది ఎప్పుడైతే సిస్టమ్ ఆన్ చేసినామో అప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్తో పాటు ఆ సర్వీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ సాంబా సర్వర్కి సంబంధించి మనకు 2 సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి SMB అని ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంకోటి NMB అని ఉంటుంది. ఈ రెండింటిని మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత మనము సర్వీస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఎనేబుల్ దగ్గర స్టార్ట్ అని టైప్ చేయండి.
ఆర్టీ. ఓకే, స్టార్ట్ అని టైప్ చేసి ఫస్ట్ ఎస్ఎంబిని స్టార్ట్ చేయండి, తర్వాత ఎన్ఎంబిని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎంబి తర్వాత ఎన్ఎంబి అని టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు ఈ రెండు ఎస్ఎంబి కానీ ఎన్ఎంబి కానీ మనకు స్టార్ట్ అయిపోయినాయి సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ స్టార్ట్ అయిపోయినాయి. వీటిని చెక్ చేయాలనుకుంటే ఏంది systemctl స్టేటస్ స్పేస్ ఎన్ఎంబి. ఓకే, ఎన్ఎంబి అని టైప్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి యాక్టివ్ అని చూపిస్తుంది అనుకోండి, యాక్టివ్ ఇక్కడ రన్నింగ్ అని చూస్తే మనకు ఈ సాంబాక్ సర్వర్కి సంబంధించి సర్వీసెస్ అనేవి రన్ అవుతున్నాయని మనకు తెలిసిపోతుంది. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనము చూడొచ్చు. ఓకే, ఒకవేళ ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి systemctl స్టార్ట్ ఎన్ఎంబి అని టైప్ చేసి తర్వాత ఎస్ఎంబి తర్వాత ఎన్ఎంబి అని టైప్ చేస్తే మనకు మళ్ళీ స్టేటస్లో చూస్తే మనకు తెలిసిపోతుంది ఏ యాక్టివ్లో ఉందో లేదో అని. ఒకవేళ ఎర్రర్ కింద వస్తే మీరు ఏంటంటే ఫైర్ వాల్ ఆన్ ఉందా, ఎస్ఈ లైనెక్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ని మనము విండోస్ సిస్టమ్కి యాక్సెస్ ఇవ్వాలనుకున్నాం కదా. ఓకే, దానికి వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే మేక్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం అనుకున్నాను /etc/samba. ఓకే, సాంబాలో నేను ఒక ఫైల్ ఇద్దాం అనుకుంటున్నాను, రాజా అనే ఫైల్ నేమ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, క్రియేట్ చేసి నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, యూజర్కు మనకు లాగిన్ పర్మిషన్స్ ఇచ్చామనుకోండి, యూజర్ మనకు లాగిన్ అయ్యి చూస్తాడనమాట. ఓకే, అలా వచ్చేసి మనకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అలా ఉండద్దని అంటే యూజర్ వచ్చేసి ఒక యూజర్ నేమ్, ఓకే యూజర్ని క్రియేట్ చేయండి, ఆ యూజర్ పేరు ఇవ్వండి, యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ నేమ్ రాజా. ఓకే, నేను రాజాని యూజర్ నేమ్ని క్రియేట్ చేస్తున్నాను -s. ఓకే, -s ఇచ్చిన తర్వాత ఎస్బిన్ అని టైప్ చేయాలి, ఎస్బిన్ వచ్చేసి నో లాగిన్. ఓకే, నో లాగిన్ అంటే యూజర్ అనేవాడు ఇక్కడ సిస్టంలోకి లాగిన్ కాకుండా ఉండడానికి కోసం. ఓకే, నో లాగిన్ అని ఇచ్చేసింది. ఓకే, యూజర్ని క్రియేట్ చేసినాము. ఓకే, దానికి వచ్చేసి షేరింగ్కి మనకు యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉండాలి. ఓకే, దానికి వచ్చేసి smb.passwd -a అని టైప్ చేసి యూజర్ నేమ్ ఇవ్వండి, ఏదైతే యూజర్ ఉందో ఆ యూజర్కి పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి smb password wd -a స్పేస్ రాజాని ఇచ్చి ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేయాలి, న్యూ పాస్వర్డ్ మళ్ళీ రీటైప్ పాస్వర్డ్ అవుతుంది. 2 టైమ్స్ ఎంటర్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనం ఫైల్ ఇచ్చామో ఆ ఫైల్కి యూజర్ని యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, ఏదైతే ఇంతకుముందు డైరెక్టరీ క్రియేట్ చేసామో మేక్ డైరెక్టరీ /etc/samba. ఓకే, అందులో రాజా అనే ఫోల్డర్ ఇచ్చాం కదా, ఆ ఫోల్డర్కి ఆ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, యాక్సెస్ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు విఐ ఎడిటర్ తీసుకోండి, /etc ఓకే /samba samba. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, smb.conf అనే ఫైల్ ఉంటుంది, smb ట్యాబ్ ఇచ్చేసేయండి, .config ఫైల్ వస్తుంది. ఓకే, ఎడిట్ చేస్తే మనకు కిందికి వెళ్ళిపోండి, కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కొంచెం యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఐ కొట్టండి, ఐ కొడితే మనకు ఇన్సర్ట్ ఆప్షన్ వస్తుంది. ఇన్సర్ట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఇక్కడ ప్రింటర్కు కానీ ఏమైనా డివైజెస్ ఉంటే వాటికి సంబంధించిన షేరింగ్ కూడా ఇందులోనే మనము రాస్తామన్నమాట. ఓకే, నేను షేర్ ఇలా టైప్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ నేను టైప్ చేసి వస్తాను చూడండి. ఓకే, నేను ఏదైతే ఇక్కడ నేను టైప్ చేశానో ఇదంతా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్ నుంచి మీరు కాపీ పేస్ట్ చేసేసుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఏమి ఇచ్చాను, కామెంట్ అని ఇచ్చాను. ఓకే, మనం ఏదైతే ఫైల్స్ మన ఐడెంటిఫికేషన్ కోసం అన్నమాట. ఓకే, షేర్ ఫర్ విండోస్ క్లయింట్స్ ఏమన్నా రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పాత్. ఓకే, ఏ పాత్లోకి
షేరింగ్ ఇవ్వాలనుకుంటున్నాం ఏ యూజర్కి. ఓకే, బ్రౌజబులా రైటబులా ఇవన్నీ రాసుకోవాలన్నమాట. రాసుకొని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చూడండి పాత్ ఓకే /etc/samba. ఓకే, ఇక్కడ వచ్చేసి షేర్ అనే దగ్గర మనకు ఏ ఫోల్డర్ అయితే యూజర్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ యూజర్ని ఇక్కడ మెన్షన్ చేయండి, ఆ ఫోల్డర్ నేమ్. ఓకే, ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏ యూజర్. ఓకే, ఇక్కడ వ్యాలిడ్ యూజర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ వ్యాలిడ్ యూజర్ నుంచి ఏ యూజర్కి నువ్వు ఈ పర్మిషన్ ఓకే ఈ ఫోల్డర్ యాక్సెస్ని ఇవ్వాలనుకుంటున్నావు అనేది వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఇక నేను ఒక రాజా అనే యూజర్ ఉంది, ఆ రాజా అనే యూజర్కి ఇచ్చాను అనుకోండి. ఇంకో యూజర్ని యాడ్ చేయాలనుకోండి. సపోజ్ ఈ రాజా అనే ఫోల్డర్కే ఓకే ఈ రాజా అనే ఫోల్డర్ ఇంకో యూజర్ యాక్సెస్ చేయాలనుకుంటే ఆ యూజర్ని కామా ఇచ్చి మెన్షన్ చేయండి. ఎంతమంది యూజర్స్కి కావాలనుకుంటే అంతమంది యూజర్కి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రాజా ఇంకొకటి షేక్ అని క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత ఎస్. చూడండి, ఇప్పుడు ఇద్దరు యూజర్కి ఈ ఇద్దరు రాజా అండ్ శేఖర్కి ఇద్దరికి ఈ రాజా అనే ఫోల్డర్ యాక్సెస్ ఇస్తున్నాం. ఓకే, అలా కాకుండా రాజా అనే యూజర్కి ఈ రాజా అనే ఫోల్డర్ ఓకే ఈ శేఖర్ అనే యూజర్కి ఇంకొక సపరేట్ ఫోల్డర్ ఇచ్చి ఈ రాజా అనే యూజర్కి ఈ రాజా ఫోల్డర్ మాత్రమే యాక్సెస్ అయ్యేటట్లు ఓకే ఈ శేఖర్ అనే యూజర్కి ఈ శేఖర్ ఫోల్డర్ మాత్రమే యాక్సెస్ అయ్యేటట్లు ఇవ్వాలి అనుకుంటే ఏంటంటే దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. దీన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ శేఖర్ అనే యూజర్ ఉందిగా, ఈ శేఖర్ అనే యూజర్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి అన్నమాట. ఈ రాజా అనే యూజర్ని తీసేసి శేఖర్ అనే యూజర్ని మాత్రమే మెన్షన్ చేసి ఓకే పాత్ ఇవ్వండి. శేఖర్ అనే యూజర్కి ఏ పాత్ అయితే ఇవ్వాలనుకున్నామో ఇక్కడ రాజాని ఇచ్చాం కదా రాజాకి, అలాగే శేఖర్ అనే యూజర్కి ఇక్కడ శేఖర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఇచ్చేసాను. ఓకే, వ్యాలిడ్ యూజర్లో ఇక్కడ శేఖర్ మాత్రమే మెన్షన్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నంత ఇచ్చేసేయండి. ఓకే, ఈ రైటబుల్ కానీ బ్రౌజబుల్ కానీ ఎస్ఎస్ అని ఈక్వల్ టు ఎస్. ఓకే, బ్రౌజబుల్ స్పేస్ ఈక్వల్ టు స్పేస్ ఎస్. ఓకే, ప్రతి ఒక్కటి ఇలాగే. ఓకే, రైటబుల్ కానీ యూజర్స్ పాత్ కామెంట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి, లేకపోతే ఫైల్ అనేది షేరింగ్ కాదు. సో ఇప్పుడు మనము దీన్ని సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేయాలంటే ఇలా ఇక్కడ ఇన్సర్ట్ అని ఉందంటే మనం అయితే ఇన్సర్ట్లోకి వచ్చాం. ఓకే, ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొడితే మనకు ఏం చూపించదు. షిఫ్ట్ కోలన్ కొట్టండి. ఓకే, షిఫ్ట్ కోలన్ కొట్టి WQ కొట్టండి. ఓకే, ఇప్పుడు మనకు ఫైల్ అనేది సేవ్ అయ్యి మనము క్విట్ అయిపోతాం. రైట్ అండ్ క్విట్ అన్నమాట, సేవ్ అన్నమాట. ఓకే, ఫైల్ అనేది మనకి ఇప్పుడు సేవ్ అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, నేను ఇది విండోస్ సిస్టమ్, ఈ విండోస్ సిస్టమ్స్ని నుంచి నేను ఫైల్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏదైతే ఫైల్ ఇంతకుముందు మనము షేరింగ్ ఇచ్చామో ఓకే ఆ షేరింగ్ ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలి. షేరింగ్ ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకు సిస్టమ్ యొక్క పోస్ట్ నేమ్ అన్న టైప్ చేయాలి, లేకపోతే సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ అనేది టైప్ చేయాలి. ఐపీ అడ్రస్ని ఎలా చూడాలి, ఎలా అసైన్ చేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇఫ్ కాన్ఫిగ్ టైప్ చేసి మీరు ఐపీ అడ్రస్ని చూడొచ్చు. ఐపీ అడ్రస్ని చూసిన ఐపీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఏదైతే మీ విండోస్ సిస్టమ్ ఉందో ఆ సిస్టంలోకి వెళ్ళి ఐపీ అడ్రస్ని విండోస్ ఆర్ కొట్టి అందులో మెన్షన్ చేయండి. మెన్షన్ చేయగానే మాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ చేయగానే ఇక్కడ ఏదైతే షేరింగ్ ఉందో ఆ షేరింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే 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 క్రియేట్ ఓపెన్ అయింది. ఓపెన్ అనగానే వచ్చేసి ఫైల్ క్రియేట్ చేస్తుంటే మనకు యూ నీడ్ పర్మిషన్ టు పర్ఫార్మ్ దిస్ యాక్షన్. ఓకే, మీరు ఇక్కడికి దాకా కూడా రారు. ఓకే, జస్ట్ అని మీరు జస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఈ ఫైల్స్ కెనాట్ యాక్సెసిబుల్ అని వస్తుంది. ఓకే, అంటే పర్మిషన్స్ అనేవి యూజర్కి పర్మిషన్ అనేవి లేదు. ఇంతకుముందు మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో /etc సాంబా రాజా అని ఓకే అక్కడ మనము ఆ పాత్కి ఏ అయితే యూజర్కి యాక్సెస్ కావాలో పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నేను ఈ వీడియోలో పర్మిషన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో చెప్పాను. ఇంతకుముందు వీడియోలో మనము చెప్పడం జరిగింది. ఆ వీడియోలో చూసి ఆ పాత్కి పర్మిషన్ ఆ యూజర్కి ఆ పాత్కి పర్మిషన్ ఎవరు ఇవ్వాలో మీరు తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఆ పాత్ ఉంది కదా, ఆ పాత్కి ఆ యూజర్ని ఓనర్ పర్మిషన్ ఓకే
ఆ ఓనర్ పర్మిషన్కి ఎలా చేంజ్ చేయాలనేది చెప్తాను. ఓకే, దానికి వచ్చేసి CHOWN స్పేస్ యూజర్. ఓకే, ఏదైతే యూజర్ ఉందో ఆ యూజర్ రాజా, తర్వాత వచ్చేసి కోలన్ పర్మిషన్స్, రూట్ పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాం, స్పేస్ వచ్చేసి /etc/ ఓకే SIMBA/ ఓకే, తర్వాత వచ్చేసి మనం ఏదైతే ఫోల్డర్ అనుకున్నామో ఆ ఫోల్డర్కి పర్మిషన్, ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ని మెన్షన్ చేయండి. ఓకే, మెన్షన్ చేసేసి ఎంటర్ కొట్టేస్తే చూడండి ఈ పాత్కి పర్మిషన్ వస్తుంది. ఓకే, ఈ యూజర్కి ఈ పాత్కి అనేది ఓనర్షిప్ పర్మిషన్ వస్తుంది అన్నమాట, అంటే ఫుల్ పర్మిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంతకుముందు మనకు రాజన్న ఫోల్డర్ని క్రియేట్ చేస్తే మనకు యాక్సెస్ కాలేదుగా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఇంకో ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు ఫైల్ని క్రియేట్ చేస్తే క్రియేట్ అయిపోయింది. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫుల్ పర్మిషన్ అనేది వచ్చింది. ఒకవేళ దీన్ని డిలీట్ చేద్దాం అనుకున్నా కానీ డిలీట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చేసి మనము ఒక సింగిల్ యూజర్కి మనము ఇలా పర్మిషన్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇలా కాకుండా నంబర్ ఆఫ్ యూజర్స్ కూడా పర్మిషన్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఒక యూజర్ని యాడ్ చేయండి, నంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి వాళ్ళందరినీ యూజర్ గ్రూప్ యాడ్ అని కొట్టండి. ఓకే, గ్రూప్ యాడ్ అని కొడితే మనకు గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. ఆ గ్రూప్లోకి యూజర్స్ అన్నిటిని యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసేసి ఆ గ్రూప్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ పాత్కి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. ఆ గ్రూప్కి పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న యూజర్స్ అందరికీ అప్లికేబుల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇలా చేసి మనము సాంబా సర్వర్ని కాన్ఫిగర్ చేయొచ్చు. ఫైల్ యూజర్స్కి మనము పర్మిషన్స్ అనేవి ఇవ్వచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి మనము సాంబా సర్వర్ని కాన్ఫిగర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉన్నా కానీ మీరు డిస్క్రిప్షన్లో తెలియజేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లైనక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఓకే, దానిపై క్లిక్ చేసి మీరు ఇంతకుముందు చేసిన లైనక్స్ వీడియోస్ కానీ ముందు వచ్చే లైనక్స్ వీడియోస్ కానీ మీరు చూడొచ్చు. ఓకే, మీరు ముందు వచ్చే లైనక్స్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మనము NFS ఓకే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అనేది ఎలా చేయాలి, ఓకే NFS అంటే ఏంటి, అది దానికి సంబంధించి టోటల్ నేర్చుకోబోతున్నాం.